నమస్తే. నేను మిస్ ఈశ్వరరావు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు గెలిచినట్టు భావించాలనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ విషయాల మీద అవగాహన ఉన్నటువంటి అంతర్జాతీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నమస్తే. నమస్తే సార్, అంతర్జాతీయ పరిణామాలు చాలా మారాయి ఈ మధ్యకాలంలో. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత ట్రంప్ ఇరాన్ ఓడిపోయింది, ఇజ్రాయెల్ గెలిచింది అని చెప్తున్నారు. నమ్మచ్చా? మూడు దేశాలు కూడా మేమే విజయం సాధించాయి అని చెప్పుకున్నాయి. ఇజ్రాయెల్ చెప్పుకుంది, ఇరాన్ చెప్పుకుంది, అమెరికా కూడా చెప్పుకుంది. అయితే జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరు విజయం సాధించారు, ఒకవేళ సాధించారు అనుకుంటే దాని యొక్క స్వభావం ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు యుద్ధాన్ని ఆపేసినట్టు? ట్రంప్ కారణంగా ఆగిపోయిందా యుద్ధం? ట్రంప్ కారణం కాదు. అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు ఆ 12 రోజుల యుద్ధంలో జరిగాయి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అనూహ్యమైనటువంటిది అంటే, ఇరాన్ బలాన్ని లేదా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల శక్తిని ఇజ్రాయెల్, అమెరికా కూడా రెండు తక్కువగా అంచనా వేసుకున్నాయి. దాడికి దిగిన తర్వాత, ప్రతిఘటన మొదలైన తర్వాత చేసినటువంటి అంచనా తప్పిదం ఏమిటో వాటికి అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఇజ్రాయెల్ పరువుని కాపాడాలంటే అమెరికా రంగంలోకి దిగి తానే ఏదో మొత్తం ధ్వంసం చేసినట్టుగా, లేకపోతే మరొక కలర్ ఇచ్చేందుకు ప్రపంచానికి B-2 బాంబర్లతోటి ఇరాన్ అణుస్థావరాల మీద దాడులు చేసి మొత్తం అంతా పనికి రాకుండా చేసినట్టు చెప్పింది. కానీ తీరా వెల్లడైనటువంటి వాస్తవాలు ఏమిటి? అలాంటి విధ్వంసం కానీ లేకపోతే అణుస్థావరాలు కానీ ఏమి నష్టపడలేదు. పైన కొంత నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రధానమైనటువంటి స్థావరాల్లో ఎలాంటి నష్టం జరగలేదు. వీళ్ళ దాడిని ముందుగానే ఊహించి ఇరాన్ 408 కిలోల శుద్ధి చేసినటువంటి యురేనియంను అప్పటికే వేరే ప్రాంతాలకు కూడా తరలించి జాగ్రత్త పరిచింది అనేటువంటిది మనం చెప్పటం కాదు, అమెరికా గూఢచారి సంస్థలే ఆ విధమైనటువంటి నివేదిక ఇస్తే. సార్, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద కూడా ఇరాన్ దాడి చేసింది అని చెప్పి తెలుస్తుంది. అంటే అమెరికా మీద కూడా యుద్ధం చేసినట్టేనా ఇరాన్? అంతే కదా, ముందే చెప్పారు కదా, మీరు గనక అమెరికా గనక మా మీద దాడులకు తెగబడితే మేము కూడా దాడులు చేస్తాము అని చెప్పేసి ముందుగానే చెప్పారు. ఆ మేరకు B-2 బాంబర్లతో దాడి చేసిన తర్వాత ఖతార్లో ఉన్నటువంటి దోహా నగరానికి సమీపంలో ఉన్నటువంటి మొత్తం పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వైమానిక స్థావరం మీదకు చెప్పి మరి, చూడండి మేము మా క్షిపణులను వదులుతున్నామని చెప్పేసి ఖతార్కి ముందుగానే చెప్పి మరి ఇరాన్ దాడి చేసింది. అంటే దాని దగ్గర ఉన్నటువంటి సత్తా ఏమిటి అనేటువంటిది అక్కడ ఒకటి రుజువైంది. రెండవది, ఐరన్ డ్రోమ్ ఉంది మాకు, రక్షణ వ్యవస్థ, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విర్రవీగినటువంటి ఇజ్రాయెల్కి ఆ ఐరన్ డ్రోమ్ను కూడా బద్దలు చేసి ఆ ప్రాంతంలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి నగరాల్లో తీవ్ర నష్టం కలిగించింది ఇరాన్. అందువలన ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి అక్కడ ప్రభుత్వం మీద వచ్చింది. రెండవది, అమెరికా దాడులను మరింతగా కొనసాగిస్తే మొత్తం పశ్చిమాసియాలో, మధ్యధరా సముద్రంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని స్థావరాల మీద అంతా కూడా, అంటే వైమానిక స్థావరాలు, నౌకా స్థావరాలు, నౌకల మీద కూడా తెగబెట్టడానికి ఇరాన్ సిద్ధమైందనేటువంటి వార్తల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గాడు. మేము అనుకున్నది సాధించాం,
ఇంకా మేము యుద్ధం చేయక్కర్లేదని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు. కానీ మీరు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవి. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపేశాను, నాకు నోబెల్ శాంతి బహుమతికి నేను అర్హుడిని అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎట్లా ఆపానని చెప్పాడు. మీరు గనక దాడులను ఆపకపోయేట్లయితే మీ మీద వాణిజ్య ఒప్పందాలని వృద్ధి లేదా వాణిజ్య ఒప్పందాలతోటి మిమ్మల్ని మీ సంగతి తేలుస్తానని చెప్పి బెదిరించి ఆపాను అని చెప్పేసి అదే ట్రంప్ చెప్పాడు. అందువలన ఏమి సాధించారని చెప్పేసి భారత్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కాదు, మేమే పాకిస్తాన్ తోటి జరిగిన సంప్రదింపుల్లో మేమే ఆపేశామని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ సరే ఓకే చెప్పారు, బాగానే ఉంది. ఏమి సాధించారని ఆపారు, ఎందుకు ఆపారు ఆపరేషన్ సింధు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పోనీ ఏమి చేశారు అంటే ఇప్పుడు అమెరికా దాడులు చేసి ఎక్కడో బాంబులు వేసి ఏమి సాధించినట్టుగానే మన ఆపరేషన్ సింధులో కూడా ఉగ్రవాదులు ఖాళీ చేసినటువంటి భవనాల మీద మన వాళ్ళు బాంబులు వేసి ఉగ్రవాదుల స్థావరాలను మేము మోసం చేశామని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఎంతమంది ఉగ్రవాదులు మరణించారు, అసలు అన్ని రోజుల తర్వాత ఆ కేంద్రాల్లో ఉగ్రవాదులు ఎందుకు ఉంటారనేటువంటి కామన్ సెన్స్ కూడా జనానికి ఉంటుంది కదా. అందువలన ఈ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి దానిలో అంతకు మించి దాడులు చేసేట్లయితే అమెరికాకు కూడా ముప్పై అంటే వేరే ఏదో ఇరాన్ వెళ్ళి అమెరికా మీద దాడులు చేస్తుందని కాదు, ఆర్థికంగా ఎంతో నష్టం. అందుకని ప్రపంచాన్ని బెదిరించడానికి ముఖ్యంగా B-2 బాంబర్లు అనేటువంటివి మేము అంత దూరం నుంచి వచ్చి దాదాపు 12,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మేము ఇరాన్ని కొట్టాము, మేము ఎవరినైనా మేము తలుచుకుంటే కొట్టగలము అని చెప్పేసి ప్రపంచాన్ని భయపెట్టడానికి అమెరికా చేసినటువంటి చర్య అది. అందువలన ఈ మొత్తం మీద చూసినప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఇరాన్ విన్నర్. అయితే విన్నర్ అంటే దానికి ఏం నష్టం జరగలేదా? దానికి తీవ్రమైనటువంటి నష్టాలు జరిగాయి. ఎందుకంటే దాని దగ్గర ఉన్నటువంటి అనేక క్షిపణులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దాని రక్షణ కేంద్రాలుగా ఉన్నటువంటి వాటి మీద తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చారు. అనేక మంది ఉన్నత సైనికాధికారులని అదేవిధంగా అణు శాస్త్రవేత్తలను కూడా చంపేశారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే బయటకు వెల్లడైనటువంటి సమాచారం ప్రకారం అంతకు ముందే వీళ్ళు గూఢచర్యం చేసి కొంతమందిని దేశ ద్రోహుల్ని ఇరాన్ ద్రోహుల్ని తో వీళ్ళు చేతులు కలిపి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ముందుగానే సేకరించి టార్గెటెడ్ గా చేసి ఆ పని చేయగలిగారు. అంతకు మించి ఇరాన్ ని లొంగదీయలేకపోయారనేటువంటిది మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే సార్, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాము, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాము, కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోతున్నాను అని చెప్పి లేటెస్ట్ గా ఆయన మాట్లాడుతున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు ఇది నరేంద్ర మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ పాలకులు చెప్పినట్టు విన్నారు కనుక ఆగిపోయింది. ఇజ్రాయెల్ తను చెప్పి తనే దాడి చేయించాడు, అందుకని ఇజ్రాయెల్ ఆగిపోయింది. ఇరాన్ మీద తనే దాడి చేశారు, తానే ఆపేశాడు. అంతే కదా జరిగింది. కానీ ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ట్రంప్ చెప్పినట్టు వినటానికి పుతిన్ ఏమి అతని చేతుల్లో మనిషి కాదు, అతని బెదిరింపులు ఏమి లెక్క చేయట్లేదు కదా. అందువలన అసలైన పరీక్ష అక్కడే ఉంది. ఎవరైతే చెప్పినట్టు వింటారో, ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ చేత నాటకం ఆడి ఇవన్నీ కూడా ఒక PR అంటాం కదా మనం, పబ్లిక్ రిలేషన్స్ బిల్డప్ చేస్తున్నాడు. కానీ మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? అది సమస్య.